హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసారు కదా ఇవన్నీ. ఇది వచ్చేసి మనకి కుకుంబర్ అంటాం కదా, కీరా. ఇవి కీరా పాదులు. మొన్న అయితే నేను కట్ చేశాను. యాక్చువల్గా వీడియో అయితే నేను పెట్టలేదు. యాక్చువల్గా పోస్ట్ చేస్తాను మీకు షార్ట్. సో అలాగే బీరకాయ, కాకరకాయలు, ఆనపకాయ పాదులు మాట ఇవన్నీ ఇక్కడ వేసాము. అయితే ఇదివరకు లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ వేసేసాం అన్నమాట. సో మనం వేసుకోవడమే కాదు, మెయింటైన్ చేయడం కూడా ఉంటుంది కదా. సో చాలా హార్వెస్ట్ మాట, ఎక్కువగా వచ్చేసినాయి లాస్ట్ టైం కూరగాయలు. ఈసారి తక్కువగానే వేసుకున్నాం మాకు సరిపడేలాగా. ఎందుకంటే అది మెయింటెనెన్స్ ఉంటాయి, ఇవన్నీ క్లీనప్ చేసుకోవాలి, మళ్ళీ కోసుకొని పెట్టుకోవాలి. సో లాస్ట్ టైం కన్నా ఈసారి యాక్చువల్గా తక్కువే వేసామన్నమాట. సో ఆనపకాయలు వచ్చేసి ఫస్ట్ ఆనపకాయలు. లాస్ట్ టైం మీరు వీడియో చూసినట్టయితే రౌండ్ ఆనపకాయలు ఉన్నాయి కదా, అవైతే కోసాము. ఒక 2-3 వచ్చినాయి. మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హాఫ్ అలా చేసి ఇచ్చామన్నమాట అక్కడ. సో ఈసారి పొడవది ఆనపకాయలు అన్నమాట, పొడవుగా ఉంటాయి కదా ఆనపకాయలు. సో ఆనపకాయలు అయితే వచ్చినాయి. ఫస్ట్ ఆనపకాయలు అనే చెప్పాలి, 2 వచ్చినాయి. 2 కోసేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను, మినీ వ్లాగ్. నాతో పాటు మీరు కూడా చూసేయండి, పదండి, లెట్స్ గో. అయితే ఇక్కడ చూసారు కదా, ఇది కీరా దోసకాయ అంటారు, కుకుంబర్ అంటాం కదా. సో ఇది అయితే పెద్దగా వచ్చేసింది. లాస్ట్ టైం అయితే ఒకటి కోసనమాట, బాగానే వస్తున్నాయి వారానికి. ఇవి అయితే మేము ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట సలాడ్లో. సో 2 వారాలకైతే ఒకటి అలా వస్తూ ఉంటుంది అన్నమాట. సో సలాడ్లో మా హస్బెండ్ సలాడ్స్ ఎక్కువ తింటారు కాబట్టి డిన్నర్లోకి మేము ఈ కుకుంబరే వాడుతున్నాం యాక్చువల్గా, కొనుక్కోవట్లేదు. సో ఇంకొకటి కూడా రెడీ అవుతుంది అక్కడ. సో అది మాట, ఇది కుకుంబర్. దీనికి ముళ్ళులన్నీ ఉంటాయి, ఇవి డిఫరెంట్ సైజు, డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో ఇక్కడ కొంచెం ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందన్నమాట పాడవడం. ఇది కట్ చేసేసుకొని వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకో కుకుంబర్ కూడా వచ్చిందండి, ఇది కూడా కట్ చేసేద్దాము. ఈ మచ్చల్లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట, ఒక్కొక్కసారి పురుగులు అయ్యి పట్టి తినేస్తూ ఉంటాయి కదా. సో ఇదిగోండి, ఇక్కడ ఏదో తినేసింది. సో ఇది కూడా మనము పక్కకి ఇలా కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ 2 అయితే కోసేసాను. చూసారు కదా ఆనపకాయలు. సో అయితే ఇక్కడ కంప్లీట్గా కొంచెం దగ్గరికి చూపిస్తాను రండి. ఇవి ఈ ఆనపకాయ కొంచెం మచ్చల్లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది. సో ఇది కోసేద్దాం అనుకుంటున్నాము, చూసారా. సో మళ్ళీ ఇది పాడైపోతుంది అనుకొని మా ఆయన కూడా కట్ చేసేయమన్నారన్నమాట. చూడండి, ఇక్కడ ఒక మచ్చలాగా వచ్చేసింది ఇది. సో ఇదంతా బాగానే ఉంది, లేత ఆనపకాయ. సరే ఎంత బాగుందో. అలాగే ఇంకొకటి ఉంది ఇక్కడ, చూడండి, ఇది కూడా ఎంత పెద్దగా ఉందో చూసారా. దిస్కా డూ యూ షో హియర్, కమ్ నియర్. ఓకే, సో మనము ఇది కూడా కట్ చేసేద్దాము. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. సో మీతో కూడా షేర్ చేసుకుందామని నేను వీడియో చేస్తున్నమాట. చూసారుగా ఎంత పొడవు ఆనపకాయ వచ్చిందో, లేతగా భలే ఉంది యాక్చువల్గా. సో ఇంకా ఇదొకటి రెడీ అవుతుంది. సో ఇది ఇంకో చిన్న మచ్చలాగా వచ్చిందన్నమాట ఇది. సో ఇంకా అక్కడ 2. సో ఇదైతే బాగుంది యాక్చువల్గా, బాగా వచ్చిందన్నమాట. సో దీన్ని అయితే నేను కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయని మ్యాక్స్ నేనైతే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామండి. మహా అయితే ఒక 2 months అలా వస్తాయి. అయితే తర్వాత మనకి వెజిటేబుల్స్ ఉండమాట. ఇది ఒక్కొక్కటి బయట మనం కొనాలంటే దగ్గర 80 rand ఒక్క ఆనపకాయ. ఇంత సైజ్ అయితే కొనాలంటే ఎక్స్పెన్సివే యాక్చువల్గా. ఇలా చక్కగా ఆర్గానిక్గా మన ఇంట్లో వస్తున్నాయి కాబట్టి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కొన్నాళ్ళు చక్కగా. సో నేనైతే ఈసారి అలాగా హార్వెస్ట్ చేసి ఎక్స్ట్రా ఉన్నాయని అలా చేసుకుంటున్నాము. సో ఈసారి మాత్రం చాలా తక్కువగానే వేసామండి. ఇంకా ఇంకొక 2 నెలలు అలాగా బాగానే వస్తాయి నాకు తెలిసి. సో మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను. అలాగే చూసారు కదా ఈ ఆనపకాయలు, పొడవు ఆనపకాయలు అన్నమాట. మీరు ముందు చూసింది రౌండ్, అక్కడ మనం ఫ్రంట్ గార్డెన్లో వేసాము. ఇది బ్యాక్ గార్డెన్లో వేసుకున్నాం అన్నమాట.
సో ఇవి పొడవు చూసారుగా 2 ఫస్ట్ మాట మీకు కూడా చూపిద్దామని చెప్పి మినీ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.